నుంచి పేరు మోసిన డిటెక్టివ్ రామ్మోహన్ను పిలిపించారు. రామ్మోహన్ పొడగరి, సన్నగా, చురుకైన కళ్ళతో ఉంటాడు. ఆయన నేరుగా నేరం జరిగిన గదిలోకి వెళ్ళాడు. గదిని చాలాసేపు నిశ్శబ్దంగా పరిశీలించాడు. ప్రశాంతంగా ఇలా అన్నాడు, హంతకుడు దెయ్యం కాదు, గాలి కాదు. మన మధ్య ఈ హవేలీలోనే ఉన్న ఒక తెలివైన మనిషి. నా విచారణ పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఆ మాటలతో అక్కడున్న అందరి ముఖాల్లోనూ భయం, అనుమానం ఒకేసారి కనిపించాయి. ఆ పాత బావి దగ్గరకు ప్రతిరోజు నీళ్లు తేవడానికి వెళ్ళే అలవాటు ఈ ఇంట్లో ఒక్కరికే ఉంది అని రామ్మోహన్ తన చూపును నెమ్మదిగా తిప్పుతూ ఒకరి దగ్గర ఆపాడు.